ఇది కేవలం శ్లోకం కాదు. జీవితంలో నిలకడలేక సతమతమవుతున్న ప్రతి మనిషికి శ్రీకృష్ణుడు చూపిన ఏకైక మార్గం. విజయం వచ్చిందని పొంగిపోతున్నావా? కష్టం వచ్చిందని కృంగిపోతున్నావా? అందుకే గీతాచార్యుడు ఏమన్నాడో వినండి. యోగస్థః కురు కర్మాణి. దీని పరమార్థం ఒక్కటే. గెలుపోటములను సమానంగా స్వీకరించడమే నిజమైన యోగం. పని మొదలుపెట్టే ముందే భయపడటం, పని పూర్తయ్యాక ఫలితం చూసి గర్వపడటం, ఈ రెండూ మనశ్శాంతిని చంపేస్తాయి. గెలుపు వచ్చినప్పుడు తల ఎగరేయకు, ఓటమి వచ్చినప్పుడు తల దించుకోకు. రెండింటినీ సమంగా చూసేవాడే నిజమైన విజేత. ఆ బ్యాలెన్స్ నీలో ఉంటే ఏ సమస్య నిన్ను లొంగదీసుకోలేదు. మరి మీరు ఆనందాన్ని, బాధని ఒకేలా తీసుకోగలరా? కామెంట్ చెయ్యండి. గుప్త చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.